ఇప్పటి రోజుల్లో గోల్డ్ ధర తగ్గింది అనేసి చాలామంది ఆనందపడిపోతున్నారు. కానీ నిపుణులు చెప్తున్న విషయం వేరే ఉంటుంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కొనాలా లేదా ఆగాల? ఈ వీడియో చివరి వరకు మీరు గనక చూస్తే మీకు మీ ఫ్యామిలీకి ఉపయోగపడే నిజం తెలుసుకుంటారు. గత కొన్ని వారాలుగా గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు పైకి వెళ్తూ ఉన్నాయి కదా. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ, ఆర్బీఐ పాలసీస్, బడ్జెట్ ప్రభావం, ఇలా అనేక కారణాలు ఉన్నాయి కదా. కానీ టీవీలో చూపించే భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. సాధారణ మిడిల్ క్లాస్ మనిషికి నిజమైన దిక్కు ఎవరు చెప్తారు చెప్పండి. అందుకే మీరు ఈ వీడియో చూడాలి. ఒక పాయింట్ని క్లియర్ చేసుకోండి. గోల్డ్ వచ్చేసి షార్ట్ టర్మ్ లాభం కోసం అస్సలు కాదండి. ఇది భద్రత కోసం. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, డబ్బు విలువ తగ్గినప్పుడు గోల్డ్ విలువ సేఫ్గా ఉంటుంది. సిల్వర్ గురించి కూడా మాట్లాడుకుందాం. చాలామంది సిల్వర్ని చీప్ మెటల్ అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ సిల్వర్ ఎక్కువగా వాడబోతున్నాయి. సోలార్ ప్యానెల్స్ కానీ ఎలక్ట్రిక్స్ కనేసి అలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గోల్డ్ ఈక్వల్ టు సేఫ్టీ, సిల్వర్ ఈక్వల్ టు గ్రోత్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీ దగ్గర 10,000 ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మొత్తం గోల్డ్లో పెట్టడం కంటే ఒక 6,000 వచ్చేసి గోల్డ్లో పెట్టండి. ఇక 4,000 వచ్చేసి సిల్వర్లో పెట్టండి. ఎందుకంటే గోల్డ్ స్లోగా పెరుగుతుంది కానీ సిల్వర్ ఫాస్ట్గా పెరుగుతుంది. కానీ రిస్క్ ఉంటుంది. రెండూ కలిపితే బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం చేస్తున్న బిగ్ మిస్టేక్స్ ఏంటంటే నేను చెప్పబోతున్నాను. ఒక 3 మిస్టేక్స్ అయితే మనం చేస్తున్నాము. మొదటి తప్పు, ధర తగ్గిందని లోన్ తీసుకొని గోల్డ్ కొనడం. ఇది చాలా ప్రమాదకరం అండి. రెండో తప్పు, ఒకే రోజులో ఎక్కువ మొత్తాన్ని పెట్టడం. మార్కెట్ టైమింగ్కి ఎవ్వరికీ తెలియదు. మార్కెట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవరికి తెలియదు మనకైతే. మూడో మిస్టేక్ వచ్చేసి సిల్వర్ని ఇగ్నోర్ చేయడం. రేపు సిల్వర్ గురించి ఇప్పుడే కొనాలా, అప్పుడే కొనింటే బాగుంటానే అనేసి అనిపిస్తుంది. ఇది కొనాలన్నా బాగుండేది అంటారు. నా సింపుల్ సలహా వచ్చేసి నాకు మనసుకు అనిపించింది అని నేను చెప్తున్నానండి. నెలకి కొద్దిగా పెట్టండి. ఓకేనా? కొద్ది అమౌంట్ జ్యువెలరీ కన్నా డిజిటల్ గోల్డ్లో పెట్టండి, లేదా కాయిన్స్లో పెట్టండి. ఎమోషనల్ డెసిషన్ తీసుకోకండి. ప్రాక్టికల్ థింకింగ్తో ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ అండ్ సిల్వర్ మీ సంపదను కాపాడే సాధనాలు, జూదం అస్సలు కాదు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మీరు మీ గోల్డ్ ఫ్యానా లేదా సిల్వర్ ఫ్యానా? కామెంట్లో చెప్పండి, మర్చిపోద్దండి. ఇలాంటి రియల్ మిడిల్ క్లాస్ ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేయండి. మీ కుటుంబానికి నిజంగా ఉపయోగపడే సమాచారం అందిస్తున్నాను అని నా ఫీలింగు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి. అంతే వీడియో.